ఆయన కనికరము చూపటి యందు సంతోషించేవాడు గనక నిరంతరము కోపముంచడు. మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనంలో ఆ కనికరము చూపుటి యందు సంతోషపడతాడు గాని మన మీద కోపం ఉంచాలని కూడా ఆయన మన మీద కోపము నిరంతరం మనమైతే రోజులు వెంబడే రోజులు చివరి వరకు నా జీవితంలో నిన్ను క్షమించను, మనల్ని ఎవరైనా బాధ పెడితే నా జీవితంలో మిమ్మల్ని క్షమించనని కోపంతోనే జీవిస్తాం, వారి మీద కోపద్రిక్తమై జీవితమే జీవిస్తాం ప్రియులారా. అయితే దేవుడు నువ్వు ఎప్పుడైతే కఠిన బాధలు అనుభవించి ప్రభువా అని వెంటనే నీవు చేసిన తప్పును క్షమించు అని అడగగానే ప్రభు వెంటనే అయ్యో నా బిడ్డలకు కనికరము చూపాలని కనికరిస్తాడో, ఆ కనికర చూపడంలో ప్రభు సంతోష పెడతాడో, దోషములు పరిహారించి నిన్ను క్షమించి మరలా నీకేం కావాలో మళ్ళీ వెంటనే ఇచ్చేస్తాడు. అంటే ఆయన నీ మీద శత్రువు కాదు, నిన్ను సరిచేయటం కొరకే శుభ్రము చేయటం కొరకే ఆ యొక్క తప్పులు చేసిన వాటిని ఒప్పుకొని నేను ఇంకా చేయను అని చెప్పి ఒప్పించడం కొరకే దేవుడు ఆ విధముగా ఉంటాడు.